వాక్ చాతుర్యంతో పాటు రాష్ట్ర స్థాయి పదవులతో చక్రం తిప్పిన అనుభవజ్ఞులున్న జిల్లా అది. పార్టీ అధికారం కోల్పోయాక వీరంతా పార్ట్ టైం పొలిటీషియనర్లుగా మారిపోయి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఓటమి తర్వాత ఇళ్లకే పరిమితమయ్యారు ఆ జిల్లా వైసీపీ నాయకులు. ఎవరా నాయకులు? ఉత్తరాంధ్ర వైసీపీలో చర్చనీయాంశమైన ఆ జిల్లా ఏది? ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఏదంటే ఠక్కున గుర్తుకొచ్చేది శ్రీకాకుళం పేరే. ఈ జిల్లా నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. వాక్ చాతుర్యంలో శ్రీకాకుళం నేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన నాయకులు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడే ఆయాస పడడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో, ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ కలుద్దాం అంటున్నారట కొందరు. ఎవరైనా కార్యకర్తలు తమకు కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి వెళితే ఇప్పుడప్పుడే బయటకు వచ్చేది లేదన్నట్టు స్పందిస్తున్నారట కొందరు నేతలు. చిన్నా చితికా నాయకులు కాడి దించేశారంటే అర్థం ఉంది. కానీ పార్టీ పవర్లో ఉండగా అంతా మేమే అన్న నాయకులు కూడా ఓటమి తర్వాత గడప దాటేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా చేసిన ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం హోదాతో కొనసాగిన శ్రీకాకుళం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజేష్ వీరెవరూ అందుబాటులో ఉండడం లేదని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుతోంది. ధర్మాన ప్రసాదరావుకు కేసుల భయం పట్టుకుందని సన్నిహితులు చెబుతున్నారు. గతంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందోననే ఆయన బయటికి రావడం లేదని భావిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు కృష్ణదాస్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందంటున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న క్యాడర్కి అందుబాటులో లేకుండా పోయారు. కొన్ని నెలలుగా పార్టీ కార్యాలయం కూడా లేకుండా ఇంటికే పరిమితమయ్యారు. పార్టీలో ఒక చోటా నాయకుడి స్పాన్సర్షిప్తో పార్టీ కార్యాలయం అయితే ఓపెన్ చేశారని, కానీ కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక నెల ఢిల్లీలో, కొన్ని రోజులు నియోజకవర్గంలో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తెచ్చాయి. రాజాం నుంచి 2024 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ తలై రాజేష్ పరిస్థితి కూడా అంతే. మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ రాజేష్ వైసీపీలోకి వచ్చి చేతులు కాల్చుకున్నారని మదనపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అగ్రనేతలు ఇళ్లకే పరిమితం కావడంతో పార్టీ కార్యకర్తల పరిస్థితి రెక్కలు విరిచేసినట్లుగా ఉంది. ఏ సమస్యపై రోడ్ల మీదకి రావాలని భయపడాల్సిన పరిస్థితి ఉంది. నాయకులే భయపడుతున్నప్పుడు తామెందుకు రిస్క్ తీసుకోవాలని కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తున్నారు. పార్టీ పదవులు, హోదాలు అనుభవించి కష్టకాలంలో మీ చావు మీరు చావండన్నట్లు వదిలేయడంపై క్యాడర్ ఆవేదనతో ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం మీద దృష్టి పెట్టి పార్టీ నేతల పార్ట్ టైం పాలిటిక్స్కి చెక్ పెడతారా? కొత్త రక్తాన్ని నింపి పార్టీని పరుగులు పెట్టిస్తారో చూడాలి మరి.